నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అడవి భూములు వదిలిపెట్టలేదు, డీకేటీ భూములు వదిలిపెట్టలేదు, ప్రభుత్వ భూములు వదిలిపెట్టలేదు, సొంత భూములు వదిలిపెట్టలేదు. అదేవిధంగా దేవుడు భూములు కూడా ఇద్దరు 25 సెంట్లు కొట్టేశారంట. ఇది చూడండి, అధికారంలో ఉన్నప్పుడు నిజంగా నీకు అంత దేవుడి మీద భక్తే ఉంటే బాగా డబ్బులున్నోళ్ళే కదా మీరిద్దరు. ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, మీ కొడుకు కూడా ఎంపీగా చేస్తున్నాడు కదా. ఒక 25 సెంట్లు కొనుక్కోవచ్చు కదా, కొనుక్కోలేదు. ఎందుకంటే అక్కడ కాటేజీ కట్టేటువంటి ఉద్దేశం ఉంటే కదా. ఊరికే ఉత్తిపున్నానికి 50 సెంట్లు కొట్టేశారు. చూద్దాం రండి. స్థలాలైతే తీసుకున్నారు, కాటేజీలు కట్టింది లేదు. శ్రీశైలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఆయన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి మేము కాటేజీలు కట్టిస్తామని చెరో 25 సెంట్లు కొట్టేశారు. కాటేజీలు కట్టిన పాపాన పోలేదు, కనీసం ఇటుకురాయి కూడా పెట్టలేదు. ఇక్కడ చూడండి, గత ప్రభుత్వంలో భూ కేటాయింపు ఒప్పందం చేసుకోలేదు, పనులు చేపట్టలేదు, కనీసము ఇటుకురాయి కూడా పెట్టలేదు. భూములైతే ఆయన 25 సెంట్లు, ఆయన కొడుకు 25 సెంట్లు అయితే కొట్టేశారు. చౌల్ట్రీల కోసము భూములు తీసుకున్న సంస్థలది ఇదే తీరు. కేటాయింపుల రద్దుకు కసరత్తు. వీళ్ళే కాదు, చౌల్ట్రీలు నిర్మిస్తానని చెప్పి కొన్ని సంస్థలు కూడా భూములైతే తీసుకున్నాయి. భూ కేటాయింపులు అయితే గత ప్రభుత్వంలో జరిగింది, కానీ ఒక్కరు కూడా కనీసము కంకర కూడా వేసినటువంటి పాపాన పోలేదు. ఇక చూడండి, శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు చెరో 25 సెంట్లు చొప్పున 50 సెంట్లను వైకాపా ప్రభుత్వం కేటాయించింది. కాటేజీలు నిర్మిస్తామని స్థలం కేటాయించాలని అడగడమే తడువుగా వైకాపా ప్రభుత్వము ఈ కేటాయింపులు చేసింది. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాటేజీ నిర్మాణం కోసం ఆలయ అధికారులతో కనీస ఒప్పందం కూడా చేసుకోలేదు. ఎలాగూ ఓడిపోయారు కాబట్టి శ్రీశైలానికి 50 సెంట్లు మిగిలింది. లేకపోతే ఆ 50 సెంట్లలో వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారాలు అయితే చేసుకునేవాళ్ళు. కానీ ఓడిపోయినారు కాబట్టి ఇప్పుడు కేటాయింపులు రద్దుకు కసరత్తు కూడా జరుగుతుంది. సో జనాల్ని మోసం చేసింది చూసినాము, ప్రభుత్వాన్ని మోసం చేసింది చూసినాము. ఇప్పుడు ఏకంగా శివునికే కుచ్చు టోపి పెట్టి 50 సెంట్లు అయితే కొట్టేశారు. ఆ 50 సెంట్లలో కనీసము నిర్మాణం కాదు కదా, నిర్మాణం చేపడతామని కనీసం అధికారులను సంప్రదించను కూడా లేదు. సో ప్లాన్ వేసి 50 సెంట్లు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 20 సెంట్లు, మిథున్ రెడ్డి 20 సెంట్లు, ఇద్దరు కలిసి 50 సెంట్లు శ్రీశైలంలో శివునికే కుచ్చు టోపి పెట్టారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాన్ని ఇప్పుడు రద్దు చేసేటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నారు. చూద్దాం మరి. ఎటువంటి పనులు చేపట్టలేదు. వీరిలాగే మరికొందరితో పాటు వివిధ సంస్థలు, ట్రస్టులకు గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపుల్లో వైఎస్ఆర్సీపీ అంటే చాలు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అంటే చాలు, కనపడిన భూములంతా కనపడిన వాళ్ళకంతా రాసిచ్చేశారు. అందులో భాగంగానే చాలా సంస్థలకు, చాలామంది రాజకీయ నాయకులకు ఈ చౌల్ట్రీలు కట్టిస్తామని, కాటేజీలు కట్టిస్తామని చెబితే భూములైతే కేటాయించారు. వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు పని చేసిన పాపాన పోలేదు. సో ఆ భూములు మొత్తము వెనక్కి తీసుకునేటట్లు కూటమి ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. మరి చూద్దాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిదే కాకుండా కొన్ని సంస్థలకు కూడా అప్పచెప్పారు. వాళ్ళు చౌల్ట్రీలు కడతామని చెప్పి శ్రీశైలంలో భూములు తీసుకున్నారు, దేవాదాయ భూములు. దాన్నైతే వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలే కనపడుతుంది. సో అది ఎలాగా రద్దు చేయాలని కసరత్తు కూడా మొదలు పెట్టారు. రద్దు చేసి తిరిగి ఎవరైతే నిజంగా చౌల్ట్రీలు నిర్మిస్తారో, ఎవరైతే నిజంగా కాటేజీలు నిర్మిస్తారో వాళ్ళకైతే ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.